హాయ్ అండి. ఇవాళ పొద్దున్నే లేసి వంట రూమ్‌కొచ్చేసాను. పిల్లలకు స్కూల్ ఉంది కదా ఇవాళ. ఏం వండాలి అనేసి వచ్చేసాను. బక్రీద్ ఎలాగో అయిపోయింది. ముస్లిమ్స్‌కి అందరికీ బక్రీద్ పండగ శుభాకాంక్షలు. నాకు చెప్పడానికి రాదు. ఎవరైనా ముస్లిం వాళ్ళు చూస్తుంటే మీ అక్కలాగా, చెల్లెలాగా అనుకోని నన్ను క్షమించేసేయండి. అలాగే హిందువులకందరికీ వచ్చేదేం పండగో కామెంట్ చేయండి హిందువులందరూ. ఇవాళ మనం వంటకు ప్రిపేర్ చేస్తున్నాము. నాకు అసలు బక్రీద్ పండగ అంటే గుర్తుకొచ్చేది మా ఫ్రెండ్ సబానా, మా ముస్లిం ఫ్రెండు. బక్రీద్ పండగ వస్తే చాలు ఎంత వద్దొద్దన్నా కూడా ఇంటికొచ్చి నాకు, మా ఆయనకి, పిల్లలను పిలుచుకెళ్ళి కడుపు నిండా మటన్ కూర పెట్టేదన్నమాట. కడుపు నిండా తినిపెట్టి పంపించేసేది. అలాగే ఒక గిన్నె నిండా పాయసం వేసి పంపించేది. షాంగుల పాయసం చాలా బాగుండేది. నాకైతే ఎంత ఇష్టమో. మా ఫ్రెండ్ చేసే సబానా చేసేది. అలాగే తను చేపల పులుసు కూడా చాలా బాగా చేస్తుంది. ఇప్పటివరకు నేను చేపల పులుసు అలా ఎప్పుడు తినలేదు. అంత టేస్ట్‌గా చేస్తది. అసలు విషయమే చెప్పడం మర్చిపోయాను. ఎలాగో మా ఫ్రెండు సబానా నా నుంచి దూరం అయిపోయింది. 2 సంవత్సరాలయింది కాబట్టి, ఇక నేను ఎవరి ఇంటికెళ్ళటం లేదు. ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ అక్కలాగో, చెల్లెలాగో అనేసి నన్ను పండక్కి పిలవండి. ఎందుకంటే నాకు ముస్లిమ్స్ పండగలంటే చాలా ఇష్టము. తినడానికని కాదు కానీ, వాళ్ళు సైలెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. నాకదే చాలా ఇష్టము. అలాగే ఇవాళ ఏంటంటే పొద్దున లేవగానే టిఫిన్ చేస్తున్నాను. చాలా ఆకలైంది ఇవాళ. పాలు ఖాళీ అయిపోయినాయి. ఇక్కడ నుంచి పాలకెళ్ళాలంటే 2 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. మా ఇంటి దగ్గరలో షాప్ లేదు. ఇక డైరెక్ట్‌గా టిఫిన్ చేసేద్దామనేసి అటుకులు ఉప్మా చేస్తున్నాను. తాలింపు పెట్టేస్తున్నాను. అటుకులు ఉప్మా చేసుకొని టిఫిన్ చేసేసుకుందాం ఇవాళ అనేసి ఉల్లిగడ్డలు, మిరపకాయలు, టమాటాలు కోసేసి టమాటాలు వేయలేదు. నాకు టమాటాలు నచ్చాయి. ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని అటుకుల్ని నానబెట్టేసుకున్నాను. అయినా బెంగుళూరులో అటుకులు తొందరగా నానయ్యి. మన హైదరాబాద్ అటుకుల్లాగా ఉండయన్నమాట. కొంచెం గట్టిగా ఉంటాయి. చాలా సేపు ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. అప్పటిదాకా నానవన్నమాట. అవి నానబెట్టి ఇక్కడ తాలింపుకేస్తూ ఉంటే అప్పుడు నానతాయి. మన హైదరాబాద్ అటుకులైతే నీళ్ళలో వేయగానే తీసేయాలి. లేకుంటే మెత్తగా కిచిడి అయిపోతాయి. ఇక్కడ అటుకులు అట్లాగే 15 నిమిషాలు నానబెట్టాలి. చూడండి తాలింపెట్టుకుంటూ ఆల్రెడీ నానబెట్టేసి తాలింపెడుతున్నాను. తాలింపెట్టేలోపు నానతాయన్నమాట. ఈ వీడియో ఎడిట్ చేశాను కాబట్టి మీకు తొందరగా నానినట్టు అనిపిస్తుంది కానీ 15 నిమిషాలు పట్టింది అవి నానడానికి, అటుకులు నానడానికి. అలాగో ఇలాగో తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు పెట్టేసుకొని తిన్నాను. అయినా ఎవరైనా కొత్త వాళ్ళు చాలా మంది కామెంట్ చేశారు. వీడియో సింపుల్‌గా కుకింగ్ వీడియో చేసి ఎడిట్ చేయడం ఎలా అని. అలాగే ఇంకొక 50 మంది కామెంట్ చేశారంటే మీకు ఈజీగా ఎడిట్ చేసుకోవడం ఎలా వంట రూమ్‌లో అనేసి. అలాగే మొహం కనిపించకుండా వీడియో చేసి ఎడిట్ చేయడం ఎలా అనేసి మీకు పర్ఫెక్ట్‌గా నేను చూపిస్తాను. ఏమేం కావాలి దానికి ఐటెమ్స్ అని కూడా నేను చెప్తాను. ఎక్కువ ఏం అవసరం లేదు. మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయ అవసరం లేదు. అట్లా ఈజీగా చేసుకోవచ్చు ఛానల్‌ని. వాళ్ళకి వీళ్ళకి కోర్సులు గట్ల అనేసి మీరు డబ్బులు కట్టకండి. వెయిలల్లో గట్టి మోసపోకండి. నాకు అదే కావాలి ఇంకేం వద్దు. మీరు మోసపోతే నేను చాలా తట్టుకోలేను. బాధ అనిపిస్తది. ఎందుకంటే నేను కూడా కొత్త యూట్యూబర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి బాధలన్నీ భరించాను. అసలు యూట్యూబ్ వీడియో ఎడిట్ చేయడం ఎలా? యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం ఎలా? వ్యూస్ ఎందుకు రావట్లేదు? అనే టెన్షన్స్ నాకు చాలా అయిపోయాయి. కొన్నిసార్లు యూట్యూబ్ వదిలేసేద్దాం అని కూడా అనుకోని కొన్ని రోజులు వీడియో పెట్టకుండా కూడా వదిలేసాను నేను ఛానల్‌ని. అలా కూడా కొన్ని కొన్ని తప్పులు చేశానన్నమాట నేను. తర్వాత సఫ్ కూడా చేశాను నాకు తెలియకుండా. నాకసలు యూట్యూబ్ గురించి ఒక 1% నాలెడ్జ్ కూడా లేకుండే స్టార్టింగ్‌లో. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా యూట్యూబ్ చేయడం ఎలా అనేసి నేనే నేర్చుకున్నాను. నాకెవరు నేర్పించారు? నేను పర్ఫెక్ట్‌గా ఎలా నేర్చుకున్నాననేది మీకు చెప్తాను కానీ, కింద కామెంట్ చేసిన వాళ్ళకి చెప్తాను. ఒకవేళ మీకేదైనా కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు నా హెల్ప్ కావాలి అంటే తప్పకుండా మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో చేయండి. ఎలా వీడియో ఎడిట్ చేయాలి అనేసి మీకు పర్సనల్‌గా నేను చెప్తాను. ఎలా వీడియో ఎడిట్ చేయాలి అనేసి. ప్రతి ఒక్కటి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.